ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషను, పేషెంట్ కేరు, సెక్యూరిటీ కార్మికులకు 4 నెలల నుంచి బాన్స్వాడ పట్టణ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేరు, శానిటేషను, సెక్యూరిటీ సంబంధిత ఏజెన్సీ ద్వారా 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి దాదాపుగా 11 రోజుల నుంచి వివిధ రూపాలలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కానీ సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. కార్మికులు ఈరోజు టీవీ బిల్లు కట్టలేక, డ్వాక్రా గ్రూపు బిల్లులు చెల్లించలేక, ఇంటి కిరాయిలు ఇల్లు కిరాయిలు కట్టలేక అనేక ఆర్థిక ఇబ్బందులతోటి సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి 4 నెలల జీతాలు రాకపోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు 50,000, ₹1,00,000, ₹2,00,000 జీతాలు చేసే వాళ్ళకేమో 1 తారీఖున జీతాలు పడుతూ ఉన్నాయి. కాయ కష్టం చేసే కార్మికులకేమో జీతాలు 4 నెలల నుంచి రాకపోవడం మూలంగా వాళ్ళు ఏం తినాలా, ఏం చేయాలని చెప్పేసి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఏదైతే సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు స్పందించి వెంటనే కార్మికులకు 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఏఐటీసీగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు.